హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. రోమపాదుని సన్నిధిలో అగ్నిలా ప్రజ్వరిల్లుతున్న ఆ ఋషిపుత్రుని చూశాడు. స్నేహధర్మంగా రోమపాదుడు దశరథ ఆగమనానికి చాలా సంతోషించాడు, గౌరవించాడు. చాలా ఏళ్లకు కలిసిన పరమమిత్రులు కనుక ఒకరి వలన ఒకరు ఆనందాన్ని పొందుతున్నారు. ఆ ఆనందంలో దశరథుడు రోమపాదుని ఇంట 7-8 రోజులు ఉండిపోయాడు. అంతవరకు ఎందుకు వచ్చేవని ఆయన అడగలేదు, ఆయన చెప్పనూ లేదు. మనమైతే వెంటనే అవతలివాడు గుమ్మంలో ఎక్కుతుండగానే ఏమిటిలా వచ్చారు అనేస్తాం. అలా అనకూడదన్నమాట. వాని కార్యం వాని చేతే చెప్పించాలి. అంతవరకు మనం ఓర్చుకోవాలి. అప్పుడు దశరథుడు అడుగుతున్నాడు. ఎంత భయపడుతూ అడుగుతున్నాడో, ఎంత జాగ్రత్తగా అడుగుతున్నాడో చూడండి. పని ఋష్యశృంగునితో, అడుగుతున్నది రోమపాదుల్ని. మనం ఎవరింటికైనా వెళ్ళి శుభానికి పిలవవలసి వస్తే ఆ ఇంటి పెద్దను పిలుస్తాం. ఆయన మంచం మీద ఉన్నా సరే గృహకృత్యాలను జరపడంలో ఇప్పుడు ఆయన సమర్థుడు కాకపోయినా సరే మీ అబ్బాయిని కోడల్ని పంపండి అని పిలవాలి. తండ్రి చాటున ఉండటం ఎంతో మామగారి చాటున ఉండటము అంతే. మామగారి ఇంట్లో అల్లుడు ఎప్పుడూ మామగారి కంటే చిన్నవాడు. ఈ సంస్కారాన్ని ఋష్యశృంగుని ప్రవర్తన చెబుతుంది, రోమపాదుల ఆదరం చెబుతుంది. అందుకని దశరథుడు రోమపాదులను అడుగుతున్నాడు. అడగడానికి భయపడుతూ ఉన్నాడు. శాంతను, మీ అమ్మాయి శాంతను రాజా అని నసిగాడు మళ్ళీ. ఆమె భర్తతో రాజా మళ్ళీ చేతులు నలిపాడు. కలిసి మా నగరం వెళ్ళాలనుకుంటున్నాను. చిత్రం కదా, పంపమని అడగటం లేదు. ఎందుకయ్యా అంటారేమో, ఒక పెద్ద పనుంది. రోమపాదుల ఎదుట మాట్లాడటానికి దశరథుడంత వానికి అంత జంకన్నమాట. వెంటనే రోమపాదులు ప్రక్కనే ఉన్న ఋష్యశృంగుని చూసి, నాయనా, నీ భార్యతో కలిసి అయోధ్యకు వెళ్ళు అన్నారు. ఋష్యశృంగుడు వెంటనే అలాగేనండి అన్నాడు. దశరథుడు ఆనందించాడు. బయలుదేరారు. ముందే దూతల్ని పంపించాడు. మహర్షి అడుగు పెట్టేటప్పటికీ నగరమంతా అలంకరింపబడాలి అని ఆజ్ఞాపించాడు. అలాగే జరిగింది. బృహస్పతితో కలిసిన ఇంద్రునిలా దశరథుడు అయోధ్యానగరం ప్రవేశం చేశాడు. ఇన్నాళ్లకు భర్తతో కలిసి శాంత వచ్చినందుకు అంతఃపుర స్త్రీలందరూ సంతోషించారు. దశరథుడు తాను కృతకృత్యుడైనట్లు భావించాడు. కొంతకాలం పాటు ఋష్యశృంగుడు భార్యతో కలిసి దశరథ ఆతిథ్యాన్ని పొందుతూ ఉన్నాడు. కొద్ది కాలం గడిచింది. వసంతకాలం వచ్చింది. చైత్రమాసంలో మనోహరం సుమనోహరం అంటే దేవతలను మన వద్దకు తీసుకొని వచ్చేది, పుష్పాలకు ఆనందం కలిగించేది. అటువంటి మాసంలో పూర్ణిమాతి నాడు యజ్ఞ సంకల్పాన్ని చేశాడు దశరథుడు. వెంటనే దివ్య తేజస్కుడైన ఋష్యశృంగుని సమీపించి శిరసా నమస్కరించి యజ్ఞార్థం అంటే తాను చెయ్యబోయే అశ్వమేధయాగమునందు బ్రహ్మత్వానికి వరించాడట. యాగం ఎందుకు? కులవృద్ధికి ఉపయోగించే సంతానానికి. ఇంతకుముందు రోమపాదుల ఇంటి నుండి తీసుకుని వచ్చేటప్పుడు యజ్ఞానికి బ్రహ్మత్వం వహించమని పిలవలేదు. గొప్పదైన పనుంది, పంపమని అడిగాడు. అక్కడ అలాగే పిలవాలి. సరే, ఆయన అంగీకరించాడు. సంభారాల్ని సమకూర్చు, గుర్రాన్ని విడిచిపెట్టు అని అనుజ్ఞనిచ్చారు మహర్షి. దశరథుడు తక్కిన ఋత్విజులు వరించడానికి తన తరపున సుమంత్రుణ్ణి నియమించాడు. దీనికి సంగ్రహణేష్టి అనే పేరు. అంటే యజ్ఞానికి ఆద్యులైన ఋత్విజుల్ని వరించడం, ఆ తరువాత యజ్ఞ సంబంధం సామగ్రులను సమకూర్చటం, ప్రత్యేకత గల ముఖ్యులకు ఆహ్వానాలను పంపటం మొదలైన కార్యక్రమం అంతా ఇందులో నడుస్తుంది. ఇందులో 16 ఋత్విజులుంటారు. వారు అధ్వర్యుడు, బ్రహ్మ, హోత, అగ్నిద్రుడు, మైత్రావరుణుడు, ప్రతిప్రస్థాత, ఉద్గాత, ప్రస్తోత, బ్రాహ్మణాచ్యంసి, అజ్ఞావాకుడు, నేష్ట, ప్రతిహర్త, గ్రామస్తుత, పోత, ఉన్నెత్త, సుబ్రహ్మణ్యుడు. ఈ 16 ఋత్విజులు ఒకేసారి పిలవకూడదు. తనంత తాను పిలవకూడదు. సోమవ్రవాక్ అని ఒక ఆయన ఉంటాడు.
పూర్ణిమ నాడు ఆయనతో కలిసి అధ్వర్యుడు, బ్రహ్మ, హోత, అగ్నిద్రుడు అనే నలుగురిని గుర్రం, ఏనుగు మొదలైన వాహనాలకు ఎక్కించి రాజగృహానికి తీసుకొని రావాలి. ఆ తర్వాత వచ్చే అమావాస్య నాడు రాజు సోమప్రభతో కలిసి వారి వద్దకు వెళ్ళి వారిని యజ్ఞార్థం వరించాలి. దీనికి సంజ్ఞానేష్టి అని పేరు. ఆ తరువాత వైశాఖ మాసంలో పూర్ణిమ నాడు సోమప్రభతో కలిసి వెళ్ళి మైత్రావరుణ్ణి ప్రతిప్రస్థాత అనే ఋత్విజ్ఞుల్ని వరించాలి. ఆ తర్వాత వచ్చే అమావాస్య నాడు ఉద్గాతను తీసుకుని రావాలి. ఆ తర్వాత మళ్ళీ వచ్చే వసంతంలో అంటే చైత్ర పౌర్ణమి నాడు ప్రస్తోతను తీసుకుని రావాలి. దీనికై త్రైదాత వియష్టి అని పేరు. ఆ తరువాత దీక్ష ప్రారంభం చేయాలి. అలా దీక్ష ప్రారంభం చేయడానికి ముందు రోజున బ్రాహ్మణస్యసి దగ్గర నుండి సుబ్రహ్మణ్యుని వరకు గల 8 ఋత్విజుల్ని వరించాలి. అంటే ఋత్వికులను యజ్ఞార్థం సమకూర్చుకొనడానికే 1 సంవత్సరం పడుతుందన్నమాట. ఈ పవిత్ర కార్యంలో సంవత్సర కాలం పాటు ఋత్విజులు అదే దీక్షతో ఉంటే మనస్సు స్వచ్ఛమవుతుంది. ఇతర లౌకిక వ్యవహారాలు, ఊహలు అక్కడ పని చేయకూడదు. సరే. త్వరిత విక్రముడైన సుమంత్రుడు సుయజ్ఞ, జాబాలి, కశ్యప, వశిష్ఠాది మహాపురుషులను పిలుచుకు వచ్చాడు. దశరథ మహారాజు వాళ్లకు నమస్కరించి అన్నీ విన్నవించుకుంటాడు. ఈరోజుకి ఎక్కడితో ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.